విశ్లేషకుడు నమస్తే సార్. సార్ ముందుగా కాళిదాసు గారు మీరు చెప్పండి. ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో ఉన్నారు కాబట్టి, రిటైర్డ్ స్క్వాడర్ లీడర్గా ఉన్నారు కాబట్టి ముందుగా చెప్పండి. ఇప్పుడు మన భారతదేశం సింధు నది జలాలన్నింటి కూడా నిలిపివేసిన నేపథ్యంలో పాకిస్తాన్ ఇంకొద్ది రోజుల్లో ఎడారిగా మారే అవకాశాలు ఉన్నాయి అంటారా? ఇంకా నీళ్ళంటూ ఏమీ ఆపలేదండి. చీనా నుంచి జీరం నుంచి అనుకుంటాను వరద గేట్లు ఎత్తేస్తే ముజాఫరాబాద్ అండ్ చకోటీలో వరదలు వచ్చాయి. ముందు మేము వాటిని నిలిపేస్తామని ఖచ్చితంగా చెప్పారు. అవును, మొట్టమొదటి దెబ్బ మనము దౌత్యపరంగా ప్రచ్ఛన్న యుద్ధ పరంగా మేము అన్ని అవకాశాలు చూస్తున్నాము. ఖచ్చితంగా మేము కెనెటిక్ దెబ్బ అంటే మూమెంట్స్, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ మూమెంట్స్ ద్వారా తీవ్రవాద శిబిరాలు కానివ్వండి, స్థావరాలు కానివ్వండి, ఎసెట్స్ అంటాం వాళ్ళకి సంబంధించిన లాజిస్టిక్స్ కానివ్వండి, ఆయువు పట్లు కానివ్వండి, తర్వాత వాళ్ళకి సంబంధించిన ఫైనాన్షియల్ ఎసెట్స్ అంటే తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నటువంటి అన్ని రిసోర్సెస్ మీద దెబ్బ కొడతామని చెప్పారు. ఇవి కాక పాకిస్తాన్ని ఎట్టి పరిస్థితిలో వదిలేసేది కాదు. మీకు ఎన్నిసార్లు అవకాశం ఇచ్చినా మీరు లక్ష్మణ రేఖ దాటుతూనే ఉన్నారు. ఎనఫ్ ఈజ్ ఎనఫ్ అని చెప్పి మోడీ గారి అధ్యక్షతన క్యాబినెట్ కమిటీ ఫర్ సెక్యూరిటీ అఫైర్స్ అండ్ పొలిటికల్ అఫైర్స్ రెండిటి మీటింగ్ జరిగిన సారాంశమైంది. ఆ తర్వాత ప్రత్యేకంగా ముగ్గురు చీఫ్, ఆర్మీ చీఫ్, ఎయిర్ ఫోర్స్ చీఫ్ అండ్ నేవల్ చీఫ్ తో మీట్ అయ్యారు. మీట్ అయ్యి మీరు ఫ్రీ హ్యాండ్ ఇస్తున్నాము, మీ స్వంత ప్రణాళిక మీరు అద్భుతంగా రచించి పాకిస్తాన్ని చావు దెబ్బ కొట్టండి, పాకిస్తాన్ పద్ధతి మార్పు రాదు అని చెప్పి మోడీ గారు చెప్పారు. మీరు చెప్పినట్టు ఇండస్ వాటర్ ట్రీటీ అన్నది ఒక ప్రధానమైంది. అది లాంగ్ రేంజ్ లో ఇవాళ అనుకొని అసలు సర్వే ఇంజనీర్స్ చేత నేషనల్ లెవెల్లో కానీ ఇక్కడ కానీ ఇరిగేషన్ ఇంజనీర్ల చేత మరి ఎందుకు ఒక డిబేట్ రాలేదో నాకు ఈ రోజు వరకు ఆశ్చర్యంగా ఉంది. ప్రాంతీయ స్థాయిలోను జాతీయ స్థాయిలో సాధ్యాసాధ్యాలు ఏమిటి, ఎలా ఆపాలి, నీళ్లు ఆపి మనం కిందకి ఎలా డైవర్ట్ చేయాలి, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా అటువంటి రాష్ట్రాలకి, అవసరమైతే ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ అండ్ రాజస్థాన్కి కూడా. సో ఇన్ని రకాలుగా అంటే చాలా సందర్భాల్లో మీ ఛానల్లోను తర్వాత మిగతా ఛానల్లో కూడా నేను చెప్పాను, పాకిస్తాన్ మెడకి ఉచ్చు అన్ని వైపుల నుంచి బిగించాలి. అందులో అష్టదిగ్బంధనం చేసినట్లుగా అయిపోయింది, అన్ని రకాలుగా ఒక్కొక్కటి మూసుకొని ఇంకా అవలేదమ్మా, ఇంకా చాలా ఉన్నాయి. మనం మిలిటరీ పరంగా వ్యూహాలు రచిస్తున్నాము. అతి ముఖ్యమైనది ఏంటంటే వాళ్ళు డబ్బు అడుక్కొని నెల నెల ముష్టెత్తుకొని బతుకుతున్నారు IMF దగ్గర. వాళ్ళని గ్రే లిస్ట్ లో పెట్టించి ఎటువంటి అప్పు ఒక్క రూపాయి రానియకుండా ఫైనాన్షియల్ టాస్క్ ఫోర్సెస్ FTF అంటారమ్మా, దానిలో ఉన్నటువంటి గ్రే లిస్ట్ లో వాళ్ళని పెట్టించి IMF నుంచి ఒక్క రూపాయి రాకుండా కూడా చేసిన నాడు అష్టదిగ్బంధనం అవుతుంది. ఆ దిశగా పావులు కదులుతున్నాయి. మనము ఈ అన్ని రంగాలలో విజయం సాధిద్దామని చెప్పి ప్రతి ఒక్కడు నిజమైన భారతీయుడు వేచి చూస్తున్నాడు. రైట్, రవికుమార్ సార్ మీరు చెప్పండి. ఇప్పుడు బీజేపీ పార్టీలో ఉన్నారు కాబట్టి బాగా